హలో గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈజ్ కాదర్. సో ఇవాళ నుంచి నేను లైవ్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తున్నా. సో ఫండ్స్ కూడా యాడ్ చేసా 50,000. సో స్మాల్ లాట్స్తో మనం ట్రేడ్ చేద్దాం, 35 లాట్స్తో. ఇవాళ నుంచి ఇంకా రెగ్యులర్గా మనం లైవ్ అకౌంట్ నుంచి మనం రియల్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తున్నాం. నేటి వరకు మనం మొత్తం పేపర్ ట్రేడింగ్ చేసినాం 2.5 years. చిన్నగా నా స్కిల్స్ వర్కౌట్ అవుతున్నాయి. అంటే ఎంట్రీ కొంచెం రాంగ్ అవుతున్నా కానీ మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇప్పటి నుంచి ఇంకా స్మాల్ క్వాంటిటీతో లైవ్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక 3-4 నెలలు ఈ క్వాంటిటీ యూజ్ చేద్దాం మనం, 4 నెలల వరకు. నేను వాడేది జీరోదా అనమాట. జీరోదా నుంచి నేను ట్రేడ్ తీసుకుంటా. ఇకపోను మనకి నిన్న మార్కెట్ ఏమో నెగిటివ్లో క్లోజ్ అయింది. మనమేమో ఫస్ట్ నెగిటివ్ ట్రేడ్ తీసుకున్నాం. మేబీ ఇక్కడ స్వింగ్ టార్గెట్ పెట్టుకున్నాం, మనం 50% కూడా పెట్టుకోలే. మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యిద్ది అనుకుని ఒక ట్రేడ్ మళ్ళీ ఎగ్జిట్ అయినాం. ఇక్కడ ప్రీమియమ్స్ కూడా మనకి అంటే టార్గెట్ కూడా హిట్ అవ్వాలి, ప్రీమియమ్స్ అంతా మూవ్ అవ్వలే. మళ్ళీ ఇక్కడ మనకి బ్రేక్ అయిన తర్వాత స్వింగ్ రివర్సల్ చూపించింది, సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇది కూడా దగ్గర 50 పాయింట్ల వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ 500 దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ క్లోజ్ అయింది. ఈ మేబీ లెవెల్ లేకపోతే ఇంకొంచెం అప్సైడ్ రావాలి. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇక్కడే రిజెక్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే సెల్లర్స్ యాడ్ అయ్యారు. డౌన్ సైడ్ బయర్ ఎగ్జిట్ అయ్యారు. ఆల్మోస్ట్ 50 వరకు వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 200 లెవెల్ దగ్గర ర్యాండమ్ బయర్స్ ఉన్నారు, ఇక్కడ ర్యాండమ్ సెల్లర్ ఉన్నారు. ఓవరాల్ మనం సెల్లర్నే టార్గెట్ చేద్దాం. ఇప్పుడు ఈ గ్యాప్ అప్లో ర్యాండమ్ సెల్లర్ కొంచెం ఎగ్జిట్ అవుతాడు. ర్యాండమ్ బయర్స్ వస్తారంటే వాళ్ళు ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ కన్సోల్ అయితే బయింగ్ సైడ్ తీసుకుందాం మనం. టోటల్ సెల్లింగ్ అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, సెల్లింగ్ సైడ్, ఓన్లీ నాకు బయింగ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ బయర్ ఉన్నాడు, ఇంకా మార్కెట్ నుంచి వెళ్ళలే. ర్యాండమ్ బయర్ సార్ ఎగ్జిట్ అయ్యాను, మెయిన్ బయర్ అయితే వెళ్ళలేదు. సో మన ట్రాప్ అవుతుంది ఇక్కడ సెల్లింగ్ సైడ్ తీసుకుంటే. అందులో చూడండి 500 దగ్గర ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మిగతా వాళ్ళు కూడా ఈ సెల్లింగే చూస్తారు, రీట్రేస్మెంట్ కింద తీసుకుంటారు కొంతమంది. ఇది సెల్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవ్వడం ఎమ్మటి ఇమీడియట్లీ వాళ్ళు సెల్ సైడ్ తీసుకుంటే మనం బయింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. సో చూద్దాం, మార్కెట్ ఓపెన్ అయింది, ప్రైస్ యాక్షన్ బట్టి ఎటువైపు వెళ్ళాలని చూద్దాం మనం. నేను అప్డేట్ ఇస్తా. హలో గైస్, ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా నేను. మనకి 35 క్వాంటిటీ జీరోలో మనకి 285 పాయింట్స్ ఇప్పుడు లాస్ట్లో నడుస్తుంది. సో బయింగ్ సైడ్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ నిన్న క్లోజ్ అయింది. మార్కెట్ ఈ పిఎస్ఎల్ లెవెల్ సపోర్ట్ క్లోజ్ అయింది. ర్యాండమ్ బయర్స్ ఉన్నారు, కొద్ది గొప్ప ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అవ్వడం మళ్ళీ ఇక్కడ మనకి గ్యాప్ అప్లో ఏంటంటే ర్యాండమ్ బయర్స్ వస్తారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు ఇక్కడ. సో ఇదైతే బ్రేక్ అవ్వకూడదు క్లోజింగ్ ప్రైస్. ఫర్దర్ వెళ్తే మార్కెట్ సెల్లింగ్ సైడ్లోనే వెళ్ళిద్ది. ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ తీసుకుంది, డబుల్ టాప్ కనిపిస్తుంది కొంతమందికి. డబుల్ టాప్ తీసుకున్న వాళ్ళ ఎస్ఎస్ ఈడ ఉంటాయి. సో ర్యాండమ్ బయర్స్ ఎస్ఎస్ హిట్ అయినాయి, ఇక్కడ నుంచి కన్సిడర్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి యాజ్ పర్ బయింగ్ సైడ్. అయితే ఇక మార్కెట్ టోటల్ సెల్లింగ్ ఎలా అంటే మనం ఇక్కడ ట్రాప్ అయినట్టే. మన ఇక్కడ వెయిట్ చేసిన ఇక్కడ కూడా తీసుకోలేదు రీట్రేస్మెంట్ దగ్గర, కరెక్ట్ ఈ రీట్రేస్మెంట్ దగ్గర తీసుకున్నాం. ఇది బ్రేక్ అవ్వకూడదని క్లోజింగ్ ప్రైస్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుని వెళ్ళాలి మార్కెట్. ఈ వరకు అయితే రాకూడదు, లో వరకు యాజ్ పర్ ట్రెండీ మార్కెట్. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఇక్కడ ఉన్నా చూసారా, ఈ బయర్ పుష్ చేయాలి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ దగ్గర పెడతాడో లేదా ఇక్కడ పెడతాడో మనకి తెలియదు. అది ఈ లెవెల్లో పెడతాడు మనకి ఈ బయర్. మార్కెట్ దెన్ పుష్ చేస్తాడు పైకి అప్ సైడ్. సో వెయిట్ చేద్దాం, అప్డేట్ ఇస్తాను నేను. ఇంకొంచెం ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాల్సిందే, కన్సిడర్ అయిన తర్వాత. మనకి 6:33 నడుస్తుంది. సో ఏం పర్లేదు, లాస్ట్ లిమిట్ అయితే ఉంది కదా, లాస్ట్ లిమిట్ ప్రకారం వెళ్ళిపోదాం మనం అంతే. సో వెయిట్ చేద్దాం. మన ఎస్ఎల్ హిట్ అయిందండి. సో ఏంటంటే ఇక్కడ మనం ఇమీడియట్లీ వెళ్ళదు మార్కెట్. ఒకవేళ వెళ్ళినా కూడా రీట్రేస్ వచ్చిద్ది అనుకున్నాం. సో ఈ రీట్రేస్మెంట్లో నేను ఈ ట్రేడ్ తీసుకున్నా.
సో నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకటి తీసుకున్నా, రీజన్ చెప్తా ఎందుకు ఈ మూవ్ వచ్చింది అనేది. సో అసలైతే మనకైతే డౌన్ సైడ్ రాకూడదు, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే పాస్ట్ 3 డేస్ మన 2 డేస్ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవుతుంది, అప్ సైడ్ కొంచెం మూవ్ వస్తుంది, క్లోజింగ్ బ్రేక్ అవుతుంది, అప్ సైడ్ మూవ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ర్యాండమ్ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. సో మన గ్యాప్ అప్లో సెల్లర్ ఎగ్జిట్ అవుతాడు, కొద్ది గొప్ప ర్యాండమ్ బయర్స్ వచ్చిన వాళ్ళు ఒక రీట్రేస్మెంట్తో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో మార్కెట్ కన్సోల్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలి యాజ్ పర్ మూవ్ అయితే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి నిఫ్టీలో కూడా చూడండి ఆల్మోస్ట్ ఇది కూడా బ్రేక్ అయింది, ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది, బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఈ బ్రేక్అవుట్లో ఓన్లీ క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని ఇమీడియట్లీ బ్రేక్ అయితే ఎవరు వస్తారు, బయర్సే వస్తారు. ఇది హోల్డ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో పోయింది, రీట్రేస్మెంట్ తీసుకుంది, ఈ ప్లేస్లో ఉంది, ఇది హోల్డ్ చేస్తున్నప్పుడు. దెన్ దాంట్లో ఇప్పుడు ఏదైనా ఇమీడియట్లీ బ్రేక్ అయినప్పుడు ఎవరు ర్యాండమ్ బయర్స్ వస్తారు, ఒక రీట్రేస్మెంట్ అనేది రివర్సల్ అన్న రీట్రేస్మెంట్ అన్న అయ్యిద్ది మార్కెట్లో. సో మనం కన్సిడర్ బ్యాంక్ నిఫ్టీ చూస్తూ ఉన్నాం, మనం నిఫ్టీని చూడలే, ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, కన్సిడర్ అవుతుంది, ఇది కూడా ఒక రీట్రేస్మెంట్ ఇవ్వాలి. ఈ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ రీట్రేస్మెంట్ ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళదు, ఎందుకంటే ఈ రిజెక్షన్ వచ్చేటప్పుడు చెప్పాక మొన్న రిజెక్షన్ వస్తే ఇమీడియట్లీ ఫస్ట్ రీట్రేస్మెంట్ తీసుకోకూడదని మొన్న ట్రేడ్ మన అందరూ లాస్ట్ బుక్ చేసినాం. సేమ్ రిజెక్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ రీట్రేస్మెంట్లు ఎప్పుడు తీసుకోకూడదు. సో నియర్ బై సపోర్ట్ ఏరియా ఈ ఏరియాకి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ ఏరియాలోనే ఉంది, మనకి ఈ ఏరియాలో బ్రేక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మిగతాలో నిఫ్టీలో మనకి ప్రీమియమ్స్ డిస్కౌంట్లు లేవు, బ్యాంక్ నిఫ్టీలో ప్రీమియమ్స్ మనకి డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ట్రేడ్ తీసుకోవడానికి వస్తుంది, ఎందుకంటే లో తక్కువలో దొరుకుతున్నాయి వాళ్ళకి. అందుకోసం ఈ మూవ్ వచ్చినప్పుడు మనకి ఈ లోస్ బ్రేక్ అయినాయి, మనం లాస్ట్ బుక్ చేసాం. దెన్ మార్కెట్ చూడండి మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది మార్కెట్. చూడండి ఈ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేసినాం, అది ఎప్పుడైతే మన ఎస్ఎల్ హిట్ అయ్యాక చూడండి మన ఎస్ఎల్ హిట్ అయ్యాక మూవ్ స్టార్ట్ అయింది. నిఫ్టీ కూడా బ్రేక్ అవ్వకుండా అట్లీస్ట్ 2 రీట్రేస్మెంట్లో వచ్చి ఇక్కడ కొంచెంసేపు కన్సిడర్ అయితే 2 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకటి బ్రేక్ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇమీడియట్లీ వెళ్ళినప్పుడు రీట్రేస్మెంట్ ఇవ్వాల్సిందే. నిఫ్టీ ఆలోపైన హోల్డ్ చేస్తుంది, అది కూడా ఇమీడియట్ దీంతో పాటు ఇస్తే బాగుండేది మనకి. 2 అగైన్ చిన్న స్మాల్ రీట్రేస్మెంట్ తీసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ ఇట్లా వెళ్ళి నిఫ్టీ హోల్డ్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్లీ సెల్లింగ్లో వచ్చేసింది, లో బ్రేక్ అయింది, ఇక్కడ కన్సోలిడేషన్ వచ్చింది, మార్కెట్ చూడండి ఒక మూవ్ వచ్చింది. ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట బయింగ్ ట్రేడ్ అనమాట ఇది మంది. లాస్ అంతా మనం బుక్ చేసినాం అంటే పొజిషన్ది 2520 దగ్గర మనం క్లోజ్ చేసినాం. ఇవాళ ఫస్ట్ ట్రేడ్ అనమాట మన లైవ్ అకౌంట్లో ఫస్ట్ ట్రేడ్ మంది. సో ఫస్ట్ ట్రేడే మనం లాస్ట్లో బుక్ చేసినాం, 2.5 years తర్వాత ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడే లాస్ వెళ్ళింది, నో ప్రాబ్లం. మనం ఇలా ఒకటి ఐడెంటిఫై చేసినాం, నిఫ్టీది కంపల్సరీ చూడాల్సి వచ్చింది అనేది ఒకటి కొంచెం నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నిఫ్టీ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రీవియస్ నేను బ్యాంక్ నిఫ్టీ చూసేటోడిని, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ డౌన్ సైడ్ ఎందుకు వచ్చిందో నాకు నిఫ్టీని చూసినప్పుడు అర్థమైంది, దీనివల్ల డౌన్ సైడ్ వచ్చింది. ఇది ఆల్రెడీ లోలో ఉంది కాబట్టి ర్యాండమ్ బయర్స్ ఉంటారు, వాళ్ళ ఎస్ఎల్సి హిట్ అవుతూ ఉంటాయి ఇంకా డౌన్ సైడ్. ఎందుకంటే ఇది అప్లో ఉంది, మన నిఫ్టీ డౌన్ సైడ్లో ఉంది, నిఫ్టీ అప్లో ఉంది, బ్యాంక్ డౌన్లో ఉంది. సో ఇక్కడ డిస్కౌంట్ దగ్గర వచ్చిన బయింగ్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఎస్ఎల్సి హిట్ అని. దెన్ దీంట్లో రీట్రేస్మెంట్ అయ్యాక మార్కెట్ అప్ సైడ్ మూవ్ వచ్చేది, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ పైకి. సింపుల్ ట్రేడే, కానీ మనం మిస్టేక్స్తో నేర్చుకునేదే ఉంది. ఇప్పుడు కూడా మనం మిస్టేక్స్ ఏందో ఐడెంటిఫై చేసినాం మనం. సో నెక్స్ట్ టైం కొంచెం మనం నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ రీట్రేస్మెంట్లు ఈ కంపల్సరీ ఒక మనం కన్నేయాలి వీటి మీద. ఇది ఇవాళ అనాలిసిస్. సీ యు గైస్, రేపు కలుద్దాం.